కోర్ట్స్లో చూద్దాం. పార్ట్ 1 చూద్దాం. స్టేట్ జ్యుడిషియరీలో హైకోర్టు ఉంటుంది, ఇంకా హైరార్కీ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, దాన్ని లోవర్ కోర్ట్స్ అని కూడా అంటాము. ఈ సబార్డినేట్ కోర్ట్స్ అని ఎందుకు అంటామంటే సబార్డినేషన్ టు స్టేట్ హైకోర్ట్ అన్నట్టు. ఇవన్నీ హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ లెవెల్, లోవర్ లెవెల్స్లో పనిచేస్తాయి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే 233 నుంచి 237 వరకు పార్ట్ 6 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రొవిజన్స్ చెప్తుంది. టు రెగ్యులేట్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ సబార్డినేషన్ కోర్ట్స్ and to ensure their independence from the executive. To regulate the organization of subordinate courts and ensure their independence from the executive. అపాయింట్మెంట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, అపాయింట్మెంట్ కానీ పోస్టింగ్స్ కానీ ప్రమోషన్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ జడ్జెస్ స్టేట్లో ఉంటుందో అవి గవర్నర్ అపాయింట్ చేస్తాడు. కానీ కన్సల్టేషన్ విత్ హైకోర్ట్ని అడిగి గవర్నరు డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు అన్నట్టు. ఏ పర్సన్ ఎవరైతే డిస్ట్రిక్ట్ జడ్జిగా అపాయింట్ చేయాలనుకుంటున్నాడో తనకి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే ఈ షుడ్ నాట్ ఆల్రెడీ బీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. సర్వీస్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఉండొద్దు, సర్వీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఉండొద్దు. ఈ షుడ్ హ్యావ్ బీన్ అన్ అడ్వకేట్ ఆర్ ఎ ప్లీడర్ ఫర్ 7 years. ADVOCAT అడ్వకేట్ ఆర్ PLEADER ప్లీడర్ ఫర్ 7 years. 7 yearsగా ఉండాలి. ఈ షుడ్ బి రికమెండెడ్ బై ద హైకోర్ట్ ఫర్ రికమెండెడ్. హైకోర్టు రికమెండ్ చేయాలి గవర్నర్కి. సో డిస్ట్రిక్ట్ జడ్జెస్ అపాయింట్ చేసేది ఎవరంటే గవర్నరు, హైకోర్టు కన్నా రికమెండేషన్తో 7 years ప్లీడర్గా కానీ అడ్వకేట్ కానీ ఉండాలి. ఇంకా వేరే జడ్జెస్ అపాయింట్మెంట్ చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, ఇది డిస్ట్రిక్ట్ జడ్జెస్కి. ఇది అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి చూసుకుంటే టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ఎ స్టేట్ అనేటివి గవర్నరే తీసుకుంటాడు. అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఏంటంటే గవర్నరే. కాకపోతే SPSCని, స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని, హైకోర్టుని అడిగి కన్సల్ట్ చేసి కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్ అన్నట్టు. ఇండిపెండెన్స్కి ఎట్లా ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్కి ది అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. కంట్రోల్ ఓవర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ అదర్ సబార్డినేట్ కోర్ట్స్ అనేది పోస్టింగ్ కానీ, ప్రమోషన్ కానీ, లీవ్ ఆఫ్ పర్సన్స్ కానీ, బిలాంగింగ్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ఎ స్టేట్ కానీ, అండ్ హోల్డింగ్ ఎనీ పోస్ట్ ఇన్ఫీరియర్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇది వెస్టెడ్ ఇన్ ద హైకోర్ట్. పవర్స్ అన్నీ హైకోర్టులు ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే జడ్జ్ ఆఫ్ ఎ సిటీ ఇంక్లూడ్ ద జడ్జ్ ఆఫ్ ఎ సిటీ సివిల్ కోర్ట్ ఉండొచ్చు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉండొచ్చు, జాయింట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉండొచ్చు, అడిషనల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జ్, చీఫ్ జడ్జ్ ఆఫ్ ఎ స్మాల్ కాస్ కోర్టు, చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, అడిషనల్ చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, సెషన్స్ జడ్జ్, అడిషనల్ సెషన్స్ జడ్జ్ అండ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ వీళ్ళందరూ ఉండొచ్చు అన్నట్టు. డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే వీళ్ళందరూ. ద ఎక్స్ప్రెషన్ జ్యుడిషియల్ సర్వీస్ అంటే ఏంటంటే ఏ సర్వీస్ కన్సిస్టింగ్ ఎక్స్క్లూసివ్లీ ఆఫ్ పర్సన్స్ ఇంటెండెడ్ టు ఫిల్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ అదర్ సివిల్ జ్యుడిషియల్ పోస్ట్స్ ఇన్ఫీరియర్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. సో జ్యుడిషియల్ సర్వీస్ అంటే ఏంటంటే ఒక సర్వీస్ కన్సిస్టింగ్ ఎక్స్క్లూసివ్లీ ఆఫ్ పర్సన్స్ ఇంటెండెడ్ టు ఫిల్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ అదర్ సివిల్ జ్యుడిషియల్ పోస్ట్ ఇన్ఫీరియర్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇదన్నట్టు ఇంటర్ప్రిటేషన్. అప్లికేషన్ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్స్ టు సర్టన్ మెజిస్ట్రేట్స్. గవర్నర్ అనేటాన్ని డైరెక్ట్ చేయొచ్చు. ఈ అబోవ్ మెన్షన్డ్ ప్రొవిజన్స్ని ఏవైతే రిలేటింగ్ టు పర్సన్స్ ఇన్ ద స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ వుడ్ అప్లై టు ఎనీ క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ మెజిస్ట్రేట్స్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు స్ట్రక్చర్ ఇంకా జ్యూరిస్డిక్షన్ చూసుకుంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ, జ్యూరిస్డిక్షన్ కానీ, నామినిక్లేచర్ కానీ, సబార్డినేట్ జ్యుడిషియరీ ఆర్ లేడ్ బై స్టేట్స్ చెప్తాయి. ఇవి డిఫర్ స్లైట్లీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ మారుతాయి. బ్రాడ్లీగా 3 types ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి హైకోర్ట్స్ కింద. బ్రాడ్లీగా 3 types ఉంటాయి అన్నట్టు. ఒక హైకోర్టు ఉంటుంది, ఇంకోటి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్ కోర్ట్ ఉంటుంది, DISTRICT డిస్ట్రిక్ట్ అండ్ SCSSIONS సెషన్స్ జడ్జెస్ కోర్ట్ ఉంటుంది. ఇప్పుడు సివిల్ సైడ్ చూస్తే సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్ ఉంటుంది. దీని కింద మున్సిప్స్ కోర్ట్ ఉంటుంది, MUNSFIS మున్సిప్స్ కోర్ట్, ఇది సివిల్ సైడ్. మరి క్రిమినల్ సైడ్ వస్తే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అని ఉంటాయి. ఇదన్నట్టు హైకోర్టు కింద DISTRICT డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్ కోర్ట్, SCSSIONS సెషన్స్ జడ్జెస్ కోర్టు. ఇది ఎట్లా అంటే
సివిల్ సైడ్, క్రిమినల్ సైడ్. సో ఇది ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్ కోర్టు. సివిల్ సైడ్ వచ్చేసి సబార్డినేట్ జడ్జెస్ కోర్టు, సబార్డినేట్ జడ్జెస్ కోర్టు, సబార్డినేట్ జడ్జెస్ కోర్టు. సబార్డినేట్ జడ్జెస్ కింద మున్సిప్స్ కోర్టు ఉంటుంది. క్రిమినల్ సైడ్లో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, చీఫ్ JUDICIAL జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అన్నట్టు. డిస్ట్రిక్ట్ జడ్జ్ అనేది హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ. డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరు అంటారో తన హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ డిస్ట్రిక్ట్లో. తనకు ఒరిజినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది సివిల్లో కానీ క్రిమినల్ మ్యాటర్స్లో కానీ. డిస్ట్రిక్ట్ జడ్జ్ అనేది తనని సెషన్స్ జడ్జ్ కూడా అంటారు. ఎప్పుడైతే సివిల్ కేసెస్ ఉంటాయో తనని డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటారు. క్రిమినల్ కేసెస్ ఉంటే తన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ అంటారు. సివిల్ కేసెస్ ఉంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ అని అంటారు. డిస్ట్రిక్ట్ జడ్జ్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ రెండు ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ జడ్జికి జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి. ఈ ఆల్సో యాజ్ సూపర్వైజరీ పవర్స్ కూడా ఉంటాయి. ఏవైతే సబార్డినేట్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్లు ఉండవు. అపీల్స్ అగెన్స్ట్ ఈస్ ఆర్డర్ అండ్ జడ్జిమెంట్స్ అనేది హైకోర్టుకు ఉంటుంది. సెషన్స్ జడ్జ్ హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ ఎనీ సెంటెన్స్ ఇంక్లూడింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అండ్ సెషన్స్ జడ్జ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయొచ్చు, డెత్ కూడా వేయొచ్చు. కానీ క్యాపిటల్ పనిష్మెంట్ ఏదైతే తను పాస్ చేస్తాడో ఇది హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి, తను అపీల్ చేసుకున్నా లేకున్నా. డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సెషన్స్ కోర్టుకి, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు స్టాండ్స్ ద కోర్ట్ ఆఫ్ దీని కింద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు కింద ఏముంటుంది అంటే కోర్ట్ ఆఫ్ సబార్డినేట్ జడ్జ్ ఉంటుంది సివిల్ సైడ్లో, కోర్ట్ ఆఫ్ సబార్డినేట్ జడ్జ్ సివిల్ సైడ్లో, అండ్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటాడు CJM క్రిమినల్ సైడ్లో. సబార్డినేట్ జడ్జ్కి అన్లిమిటెడ్ పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది సివిల్ షూట్స్లో. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి డిసైడ్స్ క్రిమినల్ కేసెస్ విచ్ ఆర్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 7 years. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ CJMకి 7 years ఒక పనిష్మెంట్ వచ్చేది మాత్రమే క్రిమినల్ కేసెస్ అవి డీల్ చేస్తాడు. కానీ సబార్డినేట్ జడ్జెస్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ క్రిమినల్ కేసెస్ అనలా, కానీ సబార్డినేట్ జడ్జి మాత్రము అన్లిమిటెడ్ పెక్యునియరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది సివిల్ షూట్స్లో. లోవెస్ట్ లెవెల్లో సివిల్ సైడ్లో అయితే కోర్ట్ ఆఫ్ మున్సిఫ్ అని ఉంటుంది. క్రిమినల్ సైడ్లో కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటుంది CJM. మున్సిఫ్ అనేటివి లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సివిల్ కేసెస్ ఆఫ్ స్మాల్ పెక్యునియరీ స్టేక్ చూస్తవి. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాత్రమే క్రిమినల్ కేసెస్ విచ్ ఆర్ పనిషబుల్ అప్ టు 3 years చూస్తాడు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు. సమ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏముంటాయంటే సిటీ సివిల్ కోర్ట్స్ ఉంటాయి. చీఫ్ జడ్జెస్ అంటారు అని సివిల్ సైడ్స్లో. ద కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉంటాయి. కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్, కోర్ట్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ ఉంటాయి క్రిమినల్ సైడ్లో. సిటీ సివిల్ కోర్ట్స్, సిటీ సివిల్ కోర్ట్స్ చీఫ్ జడ్జెస్ ఆన్ సివిల్ సైడ్ ఇదన్నట్టు. సో ఇప్పుడు వస్తే మనం చూసుకుంటే ఏంది మెట్రోపాలిటన్ సిటీస్లో సిటీ సివిల్ కోర్ట్స్ అని ఉంటాయి. చీఫ్ జడ్జెస్ ఉంటారు సివిల్ సైడ్ అయితే సిటీ సివిల్ కోర్ట్స్. మరి అదే క్రిమినల్ సైడ్ అయితే కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ CMGM అని ఉంటుంది. సమ్ ఆఫ్ ద స్టేట్స్ ప్రెసిడెన్సీ టౌన్స్లో స్మాల్ కేసెస్ ఆఫ్ కోర్ట్స్ కూడా పెట్టారు. ఈ కోర్ట్స్ అనేవి సివిల్ కేసెస్ ఆఫ్ స్మాల్ వాల్యూ డిసైడ్ చేస్తవి సమ్మరీ మేనర్లో. ఆ డిసిషన్స్ అనేటివి ఫైనల్ అన్నట్టు. బట్ హైకోర్టు ఒక పవర్ ఆఫ్ రివిజన్ ఉంటుంది అన్నట్టు. స్మాల్ కాసెస్ కోర్ట్స్కి ఒక స్మాల్ కాసెస్ స్మాల్ వాల్యూని డీల్ చేస్తవి. హైకోర్టుకి రివిజన్ పవర్ ఆఫ్ రివిజన్ ఉంది. కొన్ని స్టేట్లో పంచాయత్ కోర్ట్స్ కూడా పెట్టి సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ చూసుకుంటవి. న్యాయ పంచాయత్, గ్రామ్ కుచ్చరి, అదాలతి పంచాయత్ అదాలత్ ఇలా పిలుస్తారు అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి నాల్సా గురించి చూద్దాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ NLSA ఆర్టికల్ 39A ఏం చెప్పింది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 39 ఏం చెప్పింది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి, అందరికీ జస్టిస్ జరగాలి అని చెప్పి ఆర్టికల్ 39A చెప్తుంది అన్నట్టు.
ఆర్టికల్ 14 కానీ 22(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా మేక్ ఇట్ ఆబ్లిగేటరీ ఫర్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఎ లీగల్ సిస్టమ్ విచ్ ప్రమోట్స్ జస్టిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్. ఆర్టికల్ 22 ఇవన్నీ కూడా ఏం చెప్తాయి అంటే మేక్స్ ఇట్ ఆబ్లిగేటరీ ఫర్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈబీఎల్ ఉండాలి, ఒక లీగల్ సిస్టమ్ కూడా ఉండాలి, ఏదైతే జస్టిస్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఈపీఏ పెడుతుందో అది. ఇన్ ద ఇయర్ 87లో ఏం జరిగిందంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ పాస్ అయ్యింది, పార్లమెంట్ ఎనాక్ట్ చేసింది. ఇది 9th November 95లో వచ్చింది. ఒక నేషన్ వైడ్ యూనిఫామ్ నెట్వర్క్ అరేంజ్ చేసింది ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ వీకర్ సెక్షన్స్కి ఇవ్వడానికి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలండి. నాల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ NALSA నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 కింద ఇది మానిటర్ అండ్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ని, పాలసీస్ని లే చేస్తుంది, ప్రిన్సిపల్స్ని కూడా. లీగల్ సర్వీసెస్ అవైలబుల్ అంటారు ద యాక్ట్ కింద. ప్రతి స్టేట్లో ఒక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇంకా ఎవ్రీ హైకోర్టులో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ పెట్టాలి. హైకోర్టులో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ పెట్టాలి, LSC. స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పెట్టాలి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఇవి కూడా పెట్టారు అన్నట్టు. డిస్ట్రిక్ట్స్లో, తాలూక్స్లో, చాలా తాలూక్లో పెట్టారు పాలసీస్కి మంచి ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంకా to implement most effect the policies and direction of NALSA and to provide free legal services to the people and లోక్ అదాలత్స్ చేయడానికి స్టేట్లో. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కింద కాన్స్టిట్యూట్ చేశారు. దీన్ని అడ్మినిస్టర్ అండ్ ఇంప్లిమెంట్ ద లీగల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇదన్నట్టు. నాల్సా అనేది లేస్ డౌన్ పాలసీస్, ప్రిన్సిపల్స్, గైడ్లైన్స్, ఫ్రేమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎకనామికల్ స్కీమ్స్ ఫర్ ద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ టు ఇంప్లిమెంట్ ద లీగల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ద కంట్రీ. ప్రైమర్లీగా ఏమందంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, తాలూక్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వీళ్ళందరినీ అడిగారు అన్నట్టు. డిశ్చార్జ్ చేయండి కొన్ని మెయిన్ ఫంక్షన్స్ రెగ్యులర్ బేసిస్లో. అవి ఏంటి అంటే ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ ఇవ్వండి ఎలిజిబుల్ వాళ్ళకు. లోక్ అదాలత్స్ ఆర్గనైజ్ చేయండి ఫర్ అమికేబుల్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, అమికేబుల్ AMICAPLE. లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి రూరల్ ఏరియాస్లో. ద ఫ్రీ లీగల్ సర్వీసెస్లో ఏముంటాయంటే పేమెంట్ ఆఫ్ కోర్ట్ ఫీజ్, ప్రాసెస్ ఫీ and all other charges payable or incurred in connection with any legal proceedings, providing services of lawyers in legal proceeding, obtaining and supply of certified copies of orders and other documents in legal proceedings, preparation of appeal paper book including printing and translation of documents in legal proceedings. The persons eligible for getting free legal service evarante women and children, members of SC/ST, industrial workmen, victims of mass disaster, violence, flood, drought, earthquake, industrial disaster, disabled persons, person in custody, persons whose annual income does not exceed 1 lakh, Supreme Court lo aithe 1,25,000, victims of trafficking in women, beggars or beggar వీళ్ళందరూ అన్నట్టు. పేమెంట్ ఆఫ్ కోర్ట్ ఫీజు కానీ, ప్రాసెస్ ఫీజు కానీ, గేవ్ చార్జెస్ పేయబుల్ ఆర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ అన్నట్టు. ఆబ్టైనింగ్ అండ్ సప్లయింగ్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నట్టు. ఇప్పుడు లోక్ అదాలత్ చూసుకుంటే లోక్ అదాలత్ అనేది ఒక ఫోరం అన్నట్టు. ఎక్కడైతే కేసెస్ ఏవైతే పెండింగ్ ఉంటాయో కోర్టులో ఎట్ ప్రీ లిటిగేషన్ స్టేజ్, నాట్ ఎట్ బ్రాడ్ బిఫోర్ ద కోర్ట్, ప్రీ లిటిగేషన్ స్టేట్ ఇంకా కోర్టు ముందు తెలియదో ఇవన్నీ కాంప్రమైజ్ చేస్తారు, ఒక అమికేబుల్ మేనర్లో సెటిల్ చేస్తారు. అవి అన్నట్టు ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఉన్నట్టు సెటిల్ చేస్తారు. ద ఫోరం వేర్ ద కేసెస్ విచ్ ఆర్ పెండింగ్ ఇన్ ఏ కోర్ట్ ఆర్ విచ్ పెండింగ్ ఉన్నా సరే, ప్రీ లిటిగేషన్ ఉన్నా సరే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మీనింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోక్ అదాలత్ని. లోక్ అదాలత్ అనేది ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ అడ్జుడికేటింగ్ సిస్టమ్ అన్నట్టు. ఇది యాన్షియంట్ ఇండియాలో ఉండేది. అండ్ ఇట్స్ వ్యాలిడిటీ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ అవే ఈవెన్ ఇన్ ద మోడర్న్ డేస్ టూ. ద వర్డ్ లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్ అన్నట్టు. దిస్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటుంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ సిస్టమ్. ADR కిందికి వస్తుంది, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ మెకానిజం. యాజ్ ద ఇండియన్ కోర్ట్స్ అనేటివి చాలా బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఉన్నవి. రెగ్యులర్ కోర్ట్స్
and the regular courts are to decide the cases involving a lengthy, expensive and tedious procedure. రెగ్యులర్ కోర్ట్స్ ఎలా డిసైడ్ చేస్తామంటే కేసుని ఒక లెంతీ, ఎక్స్పెన్సివ్ అండ్ టీడియస్ ప్రొసీజర్ ఉంది. సో కోర్ట్స్ చాలా ఇయర్స్ తీసుకుంటుంది చిన్న కేసెస్ని కూడా సెటిల్ చేయడానికి. లోక్ అదాలత్ దేర్ ఫోర్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ రిజల్యూషన్ అన్నట్టు ఒక డివైస్ ఇస్తుంది ఎక్స్పీడియస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ తెచ్చుకోవడానికి. ఎక్స్పీడిషియస్ లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్లో విక్టర్స్ కానీ దెర్ ఆర్ నో విక్టర్స్ అండ్ వ్యాన్క్విష్డ్ అండ్ దస్ నో ర్యాన్కోర్. In Lok Adalat proceedings there are no victors and vanquished and thus no rancor. ఎక్స్పెరిమెంట్ ఆఫ్ లోక్ అదాలత్ అనేది అతను ఆల్టర్నేటివ్ మోడ్ ఆఫ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనేది ఇది ఇండియాలో యాక్సెప్టెన్స్కి వచ్చింది అన్నట్టు. అది వయబుల్, ఎకనామిక్ అండ్ ఎఫిషియెంట్ అండ్ ఇన్ఫార్మల్ వన్గా. లోక్ అదాలత్ అనేది అనదర్ ఆల్టర్నేటివ్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్ జస్టిస్ అన్నట్టు. ఇది ఒక రీసెంట్ స్ట్రాటజీ ఇన్ఫార్మల్, చీఫ్, ఎక్స్పీడిషియస్ జస్టిస్ ఇవ్వడానికి కామన్ మ్యాన్కి బై వే ఆఫ్ సెటిలింగ్ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ పెండింగ్ ఇన్ కోర్ట్స్ అండ్ ఆల్సో దోస్ విచ్ ఆర్ నాట్ ఎట్ రీచ్డ్ కోర్ట్స్ బై నెగోషియేషన్, కాన్సిలియేషన్ అండ్ బై అడాప్టింగ్ pervasive, persuasive, common sense and human approach to the problems of the disputants with the assistance of specially trained and experienced persons of a team of conciliators. ఇదన్నట్టు స్టాట్యూటరీ స్టేటస్ చూసుకుంటే ఫస్ట్ లోక్ అదాలత్ క్యాంప్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత గుజరాత్లో పెట్టారు 82 ఫస్ట్ లోక్ అనేది. ఈ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ అయ్యింది సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్లో. కాన్సిక్వెంట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోక్ అదాలత్ అనేది స్ప్రెడ్ అవుతుంది వేరే కంట్రీస్కి కూడా. ఎట్ టైమ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక వాలంటీర్ అండ్ కాన్సిలరీ ఏజెన్సీగా వర్క్ చేసేది వితౌట్ ఎనీ స్టాట్యూటరీ బ్యాకింగ్ ఏం లేకుండే. వాలంటరీ అండ్ కాన్సిలియేటరీగా పనిచేసేది. ఈ పాపులారిటీ పెరగడం వల్ల ఒక డిమాండ్ వచ్చేసింది స్టాట్యూటరీ బ్యాకింగ్ ఉండాలి ఇన్స్టిట్యూషన్ కని. ఈ అవార్డ్స్ ఏదైతే లోక్ అదాలత్ ఇస్తుందో దీనికి కూడా ఒక స్టాట్యూటరీ బ్యాకింగ్ ఉంటే బాగుంటుందని. సో లోక్ అదాలత్ అనేది స్టాట్యూటరీ స్టేటస్ ఇచ్చారు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద. ఈ యాక్ట్ అనేది కొన్ని ప్రొవిజన్స్ చేస్తుంది ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ లోక్ అదాలత్ గురించి. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆర్ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ, state district authorities or Supreme Court legal services committee or the High Court legal service committee or Taluk legal services committee ఇవన్నీ లోక్ అదాలత్ at such intervals and places organize చేయొచ్చు for exercising such jurisdiction and for such areas as it thinks fit. ఏ లోక్ అదాలత్ అయినా సరే ఒక ఏరియా ఆర్గనైజ్డ్ ఫర్ అన్ ఏరియా షాల్ కన్సిస్ట్ ఆఫ్ సచ్ నెంబర్ ఆఫ్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీషియల్స్ ఉండాలి అండ్ అదర్ పర్సన్స్ ఆఫ్ ద ఏరియా యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై ద ఏజెన్సీ ఆర్గనైజింగ్ ద సచ్ లోక్ అదాలత్. every లోక్ అదాలత్ ఆర్గనైజ్డ్ ఫర్ అన్ ఏరియా షాల్ కన్సిస్ట్ ఆఫ్ సచ్ పర్సన్ ఆఫ్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ అదర్ పర్సన్స్ ఆఫ్ ద ఏరియాస్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై ద ఏజెన్సీ ఆర్గనైజింగ్ సచ్ లోక్ అదాలత్. జనరలీ లోక్ అదాలత్లో ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ చైర్మన్గా ఉంటాడు, ఒక లాయర్ అడ్వకేట్గా ఉంటాడు అండ్ ఒక సోషల్ వర్కర్ మెంబర్స్గా ఉంటారు. ఎవరు జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటాడు చైర్మన్గా, ఇంకా మెంబర్స్గా ఒక లాయర్, తన అడ్వకేట్ కానీ ఇంకొక సోషల్ వర్కర్ ఉంటాడు. లోక్ అదాలత్ అనేది జ్యూరిస్డిక్షన్ టు డిటర్మైన్ అండ్ టు అరైవ్ ఎట్ ఏ కాంప్రమైజ్ ఆర్ సెటిల్మెంట్ ఉంటుంది బిట్వీన్ పార్టీస్ టు ఎ డిస్ప్యూట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేస్ పెండింగ్ బిఫోర్ ఎనీ కోర్ట్. ఏ కేసు అన్నా పెండింగ్ ఏ కోర్ట్ ఉందన్నా సరే. ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎనీ కోర్ట్ అండ్ ఇస్ నాట్ బ్రాట్ బిఫోర్ సచ్ కోర్ట్ ముందు రానైనా సరే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. దస్ లోక్ అదాలత్ అనేది కెన్ డీల్ విత్ నాట్ ఓన్లీ ద కేసెస్ పెండింగ్ బట్ ఆల్సో విత్ ప్రీ లిటిగేషన్ స్టేజ్. various matters such as matrimonial, family disputes, criminal, compoundable offences, case, land acquisition cases, labor disputes, workmen's compensation cases, bank recovery cases, pension cases, housing board and slum clearance cases, housing finance cases, consumer grievance cases, electricity matters, disputes relating to telephone bills, municipal matters, house tax cases, డిస్ప్యూట్స్ విత్ సెల్యులర్ కంపెనీస్, అవన్నీ లోక్ అదాలత్లో తీసుకోవచ్చు అన్నట్టు. కానీ లోక్ అదాలత్ అనేది జ్యూరిస్డిక్షన్ కొన్ని కేసెస్లో ఉండదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేస్ ఆర్ మ్యాటర్ రిలేటింగ్ టు ఎన్ అఫెన్స్ నాట్ కంపౌండబుల్ అండర్ ఎనీ లా. ఏ అఫెన్స్ ఓఎఫ్ఎఫ్ఈఎన్సి అఫెన్స్ నాట్ కంపౌండబుల్ COMPOUND ABLE కంపౌండబుల్ అండర్ ఎనీ లా. In other words,
The offences which are non-compoundable అండర్ ఎనీ లా ఫాల్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ లోక్ అదాలత్. అంటే ఏవైతే విచ్ ఆర్ ఏ అఫెన్సెస్ అయితే నాన్ కంపౌండబుల్ ఏ లా కింద అవుతావో అవి లోక్ అదాలత్ కిందికి రావన్నట్టు. ఏ కేసు కన్నా పెండింగ్ బిఫోర్ కోర్ట్ కెన్ ఇది లోక్ అదాలత్కి రిఫర్ చేయొచ్చు సెటిల్మెంట్కి ఎప్పుడంటే పార్టీస్ దేర్ ఆఫ్ అగ్రీ టు సెటిల్ ద డిస్ప్యూట్ ఇన్ ద లోక్ అదాలత్ ఆర్ వన్ ఆఫ్ ద పార్టీస్ దేర్ ఆఫ్ మేక్స్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్ ఫర్ రిఫరింగ్ ద కేస్ టు ద లోక్ అదాలత్. ఇద్దరు అగ్రీ చేసినా సరే, ఒకరు అప్లికేషన్ చేసినా సరే లోక ఆర్ ఇఫ్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ద మ్యాటర్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ వన్ టు బి టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ బై ద లోక్ అదాలత్. టు బి టేకెన్ కాగ్నిజెన్స్ COGNIZANC కాగ్నిజెన్స్ ఆఫ్ బై ద లోక్ అదాలత్. In pre-litigation dispute unte the matter can be referred to the Lok Adalat for settlement by the agency organizing the Lok Adalat. On receipt and application from any of the parties to the dispute, ఏదైనా అప్లికేషన్ వచ్చినప్పుడు ఆర్గనైజింగ్ ఏజెన్సీ పెట్టొచ్చు అన్నట్టు. లోక్ అదాలత్ అనేది షల్ హ్యావ్ ద సేమ్ పవర్స్ యాజ్ ఆర్ వెస్టెడ్ ఇన్ ఎ సివిల్ కోర్టు. ఏదైతే సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయో అవి ఉంటాయి అన్నట్టు. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో CPC 1908 ఒకటి షూట్ని చేసేటప్పుడు ఏమంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 కింద లోక్ అదాలత్కి కూడా సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. అవి ఏంటివంటే సమోనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్ ఎగ్జామింగ్ ఇమ్ ఆన్ ఓత్. సమోనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్ ఎగ్జామింగ్ ఇమ్ ఆన్ ఓత్. ద డిస్కవరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ అన్నట్టు. రిసెప్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆన్ అఫిడవిట్స్. ద రిక్విజిషన్ ఆఫ్ ఎనీ పబ్లిక్ రికార్డ్ ఆర్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ఆఫీస్. Such other matters as may be prescribed. Further, Lok Adalat అనేది shall have the requisite powers to specify its own procedure for the determination of any disputes coming before it. Also, all proceedings before a Lok Adalat అనేది shall be deemed to have judicial proceedings within the meaning of the Indian Penal Code 1860. And every Lok Adalat shall be deemed to be a civil court for the purpose of Code of Criminal Procedure. సివిల్ కోర్ట్ లాగా అనుకోవచ్చు. CRPCకి కూడా CRPC 1973కి కూడా. an award of లోక్ అదాలత్ అనేది షల్ బి డీమ్డ్ టు బి డిక్రీ ఆఫ్ సివిల్ కోర్టు. డిక్రీ ఆఫ్ సివిల్ కోర్ట్ ఉంటుంది. డిక్రీ ఆఫ్ ఏ సివిల్ కోర్టు ఆర్ అన్ ఆర్డర్ ఆఫ్ ఎనీ అదర్ కోర్టుగా ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ ఆర్డర్ మేడ్ బై లోక్ అదాలత్ షల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ ద పార్టీస్ టు ద డిస్ప్యూట్స్. నో అపీల్ షల్ లై టు ఎనీ కోర్ట్ అగెన్స్ట్ ద అవార్డ్ ఆఫ్ లోక్ అదాలత్. ఉండదన్నారు. బెనిఫిట్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రకారము లోక్ అదాలత్ కింద కోర్ట్ ఫీ ఏముండదు. కోర్ట్ ఫీ ఒకవేళ పే చేస్తే రిఫండ్ చేస్తారు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే. బేసిక్ ఫీచర్స్ ఏంటంటే ప్రొసీజరల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్పీడీ ట్రయల్ ఉంటుంది, నో స్ట్రిక్ట్ అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్ లాస్ లైక్ ద CRPC సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవేం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు వైల్ యాక్సెసింగ్ ద క్లెయిమ్ బై లోక్ అదాలత్. పార్టీస్ టు ద డిస్ప్యూట్ అనేవారు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ చేయొచ్చు జడ్జెస్తో త్రూ దర్ కౌన్సిల్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ రెగ్యులర్ కోర్ట్స్ ఆఫ్ లా. రెగ్యులర్ కోర్ట్స్ ఆఫ్ లాలో పాసిబుల్ కాదు. ఇక డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు త్రూ దర్ కౌన్సిల్ COUNSCL. ద అవార్డ్ బై ద లోక్ అదాలత్ అనేది బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్ అన్నట్టు. అండ్ ఇట్ హ్యాస్ ద స్టేటస్ ఆఫ్ ఎ డిగ్రీ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్ అండ్ ఇట్ ఈస్ నాన్ appealable which does not cause the delay in the settlement of disputes finally. In view of above facilities provided by the Act, Lok Adalat అనేవి boon to the litigating public as they can get their dispute settled fast and free of cost amicably. The Law Commission of India summarized చేసింది advantages of ADRని. less expensive, less time consuming, free from technicalities vis-a-vis conducting of cases in law courts. Parties are free to discuss their differences of opinion without any fear of disclosure before any courts. Parties have the feeling that there is no losing or winning side between them, but at the same time their grievance is redressed and the relationship is restored.